కెరియర్ పతనానికి కారణం ఎవరు? ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఏ రంగమైనా రాణించినంత కాలమే గౌరవిస్తారు, అందలం ఎక్కిస్తారు. దెబ్బతింటే మాట్లాడనైనా మాట్లాడరు. ఇక సినీ రంగం అయితే హిట్స్ ఉంటే ఆకాశానికి ఎత్తేస్తారు. ఫ్లాపులు మొదలయ్యాయంటే ఇక ఎవరు కన్నెత్తి కూడా చూడరు. అందుకే రాశి కంటే వాసి ముఖ్యమని టాలీవుడ్లో పేరుంది. హిట్స్ అంటూ లేకపోతే అసలు ఆ వ్యక్తి ఉన్నాడా లేడా అని తెలీదు. అందుకు తార్కాణం హీరో వడ్డే నవీన్. ఒకప్పుడు యూత్ ఫాలోయింగ్ ఉన్న ఈ నటుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలియనంతగా తెరమరుగయ్యాడు. ఎన్నో హిట్ చిత్రాలు అందించిన స్టార్ ప్రొడ్యూసర్ వడ్డే రమేష్ తనయుడైన నవీన్ ఒక కెరియర్ని మించి ఎదగలేకపోయాడు. ఇక అతని వైవాహిక జీవితం కూడా సమస్యల వలమేనని వినిపిస్తోంది. కోరుకున్న ప్రియుడు మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన నవీన్ మొదట్లో దూకుడు కనబరిచిన తర్వాత వెనుకబడిపోయాడు. 1997లో ఏకంగా 5 చిత్రాల్లో చేసిన ఇతను కోరుకున్న ప్రియుడు, పెళ్లి, ప్రియా ఓ ప్రియా, తాంబూలాలు, చెలికాడు వంటి చిత్రాలతో ఓ దశలో యువ హీరోలకు పోటీగా నిలిచాడు. ఇక అప్పట్లో మనసిచ్చి చూడు, నా హృదయంలో నిద్రించే చెలి, బాగున్నారా, చాలా బాగుంది వంటి చిత్రాలతో నవీన్ రేంజ్ అమాంతం హెచ్చింది. ఇక నవీన్ పక్కన సపోర్టింగ్ యాక్టర్గా రవితేజ వంటి వాళ్ళు నటించారు. సక్సెస్ రావడం ఒక ఎత్తు అయితే దాన్ని నిలబెట్టుకోవడం మరో ఎత్తు. సరిగ్గా ఇక్కడే నవీన్ దెబ్బతిన్నాడు. పోటీలో గల ఇతర హీరోలతో ధీటుగా తనను తాను మలుచుకోవడంలో విఫలమవడం, కథల ఎంపికలో ఫ్రెష్నెస్కి ప్రాధాన్యత ఇవ్వకపోవడం వంటి కారణాలతో నవీన్ 2000 తర్వాత వడ్డే నవీన్ ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో ఒక్క మూవీ కూడా రాలేదు. ఇక వచ్చిన మూవీలు కూడా అతని ఇమేజ్కి దూరంగా ఉండడం కూడా అతన్ని అభిమానులకు క్రమంగా దూరం చేశాయి. ఇక నవీన్ పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎన్టీఆర్ మనవరాలని తెలుస్తోంది. అయితే వ్యక్తిగత కారణాల వలన ఇద్దరు విడిపోయారని ఫిలిం నగర్లో ప్రచారం జరుగుతోంది. ఇక తండ్రి రమేష్ కూడా కొన్నాళ్ల క్రితం కన్ను మూశాడు. పెద్ద దిక్కు కోల్పోయి సలహాలు ఇచ్చేవాళ్లు లేక ఇంటికి పరిమితమయ్యాడు. ఇప్పటికీ అదే బాడీ స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తున్న నవీన్ ఇటీవల టి సుబ్బిరామిరెడ్డి ఇంట్లో పెళ్లిలో చూసి అందరూ షాక్ అయ్యారు. ఇంచక్క హీరోగా వేయొచ్చు కదా అని చాలామంది కామెంట్స్ చేశారట. అయితే హీరోగా చేయబోనని చెప్పేసిన నవీన్ ఇక జగపతి బాబు రూట్లో రోల్స్ వేయాలని భావిస్తున్నట్టు భోగట్ట. 2 ఏళ్ల క్రితం రామ్ గోపాల్ వర్మ, మంచు మనోజ్ కాంబినేషన్లో వచ్చిన అటాక్ మూవీలో ప్రకాష్ రాజ్ కొడుకుగా వేశాడు. ఇప్పుడు లేటెస్ట్గా మంచు విష్ణు మూవీలో విలన్గా నటిస్తున్నాడట. తండ్రికి 100 లారీలున్న, సినీ రంగంలో అతిపెద్ద పంపిణీ వ్యవస్థ ఉన్న తాను చేయాల్సిన పని తాను చేసుకుపోవడం వలన నవీన్ తన పతనాన్ని తానే రాసుకోవడం అందరికీ ఓ గుణపాఠం లాంటిది. తండ్రి పలుకుబడిని వినియోగించుకొని మంచి డైరెక్టర్లను గ్రిప్లో పెట్టుకొని మంచి కథలను ఎంచుకొని ఉంటే నవీన్కి ఈ పరిస్థితి వచ్చేది కాదని సినీ జనాలు అనే మాట. పబ్లిక్ టాక్ టీవీ. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Tell me pretty lies, look me in the face, tell me that you love me, even if it's fake.